అనంతబాబు అప్పటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం తారుమారు చేయాలని చూడటంపై మీరేమంటారు? క్రూరత్వం, అంత రాక్షసత్వం, ఇంతకన్నా అమానుషం ఎక్కడైనా జరుగుద్దా? చంపేసి డోర్ డెలివరీ చేయడం ఇవన్నీ ఏంటంటే వీళ్ళకే చెల్లిందండి. ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని చంపేసి వాళ్ళ ఫ్యామిలీకి నన్నేమి ఎవడో పేకలేదన్నంత ధైర్యంతో డోర్ డెలివరీ చేశాడంటే అలాంటి శిక్షించాలే తప్ప దాని గురించి ఇంకా మనం ఆర్గ్యూ చేయడం అనేది తప్ప. అంటే సాక్షి చెప్పే వాళ్ళని డబ్బులు ఇచ్చి కానీ ఇటు భయపెట్టడం తప్ప ఏ రకంగా చూడాలంటే అంటే మరీ క్రూరత్వం కదండి. డబ్బులు ఇచ్చి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, భయం కుటుంబం కోసం ఆలోచించి డబ్బులు తీసుకోపోయినా బెదిరిస్తారు, తీసుకున్నా బెదిరిస్తారు. ఏంటంటే వీళ్ళ అరాజకం అంతా ఇంత కాదు. ఇంకా వాళ్ళు ఏ భ్రమలో బతికేస్తున్నారంటే మా జగన్ పరిపాలనలో ఉన్నాము, జగన్ పరిపాలనలో బతికేస్తున్నాము, జగన్ ఉన్నారు మాకు అన్న ధీమా మీద బతుకుతున్నాను. కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు మీరు సాక్షులు మేము చేయలేదు, మేము చెందలేదని వీళ్ళు ప్రగల్భాలు పలుకుతారు. అలాంటప్పుడు పరారవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నికార్సుగా నిర్భయంగా నేను చేయలేదు, నేను హత్య చేయలేదు, నేను నికార్సుగా ఉన్నాను, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరిని బెదిరించలేదని హీరింగ్ రావచ్చుగా. పరారైపోవడం ఎందుకు? ఆవిడ అరాచక పాలండి. బెదిరించడాలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం వాళ్ళు చూసే రకాలు కాదు. ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ స్వార్థం. రేపు పాదయాత్ర జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు ప్రజల కోసం అని. ప్రజలు భ్రమపడితే అది అబద్ధం. ఆయన కోసం, ఆయన అనుచరులు కాపాడు కోసం ప్రజల్లోకి పాదయాత్ర గాని రాష్ట్రం కోసం అయితే కాదు.